బోన్ క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరమైన విషయం. ఎట్లా వస్తుందో తెలుసుకోవడానికి మన దగ్గర పరీక్షలు లేవు కానీ, ఈ మధ్య కాలంలో వచ్చిన పరీక్షలేమిటంటే జన్యుపరమైన పరీక్షలు. ముందుగానే జెనెటిక్ కోడింగ్ గాని, జెనెటిక్ సీక్వెన్సింగ్ గాని చేయించుకుంటే, మనకి భవిష్యత్తులో ఏదైనా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందా అనే టెస్ట్‌లు చాలా ప్లేసెస్‌లో అవుతున్నాయి. మంచి మంచి ల్యాబ్స్‌లో అవుతున్నాయన్నమాట. అవి కాకుండా ఈ డైటరీ హ్యాబిట్స్ ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్కువగా వాడడం వల్ల, రసాయనాలు ఎక్కువగా వాడడం వల్ల, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వాటి ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ సో మెనీ ఇంప్యూరిటీస్ వల్ల ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ వచ్చేసి, అక్కడి నుంచి అది బోన్‌కి మెటాస్టసిస్ అయ్యి బోన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అనమాట. సో, ఏదైనా మనకు తెలిసిన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఆ పెయిన్ గాని తగ్గకపోతే, సింప్టమ్స్ కానీ తగ్గకపోతే, దగ్గరలో ఉన్న ది బెస్ట్ ఆర్థోపెడిక్ డాక్టర్ గారి దగ్గరికి లేదా ది బెస్ట్ కన్సర్న్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఒకప్పుడు బోన్ క్యాన్సర్ అంటే ఎక్కడో ఎప్పుడో ఎవరికో వచ్చేది. ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయింది. మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, వాతావరణంలో పొల్యూషన్ వల్ల కావచ్చు, లేదా జన్యుపరమైన కారణాల వల్ల కావచ్చు. ఎక్కువగా ఇది అయిపోయింది కాబట్టి, చాలా కామన్ అయిపోయింది కాబట్టి, రొటీన్ ట్రీట్మెంట్ తోటి గాని తగ్గకపోతే అది పరీక్ష చేయించుకొని ఏంటో తెలుసుకోవడానికి ఏమాత్రం వెనుకాడవద్దు. ఎందుకంటే ఇవాళ రేపు 100కి 95% జబ్బులు ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా, మంచి లైఫ్ స్టైల్ పాటించడం ద్వారా, మంచి డైటరీ హ్యాబిట్స్ పాటించడం ద్వారా, చిన్న చిన్న చిట్కాలతోటి, హెల్తీ హ్యాబిట్స్ తోటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్‌లోంచి మనం బయటపడవచ్చు. వచ్చిన ప్రతీదీ క్యాన్సర్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లా అని క్యాన్సర్‌ని నెగ్లెక్ట్ చేయడం ఎప్పుడూ మంచిది కాదు. చాలా మంచి ట్రీట్మెంట్స్ వచ్చాయి. మంచి మంచి డాక్టర్లు అవైలబుల్‌గా ఉన్నారు. మనము ప్రాథమిక దశలో గుర్తిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది అన్నమాట.